హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీప్రతుల్ రెసిపీస్. ఈరోజు చేయబోయే రెసిపీ జున్ను ముక్కల కర్రీ. ఇది చూడడానికి పన్నీర్ కర్రీలా అనిపిస్తుంది, కానీ పన్నీర్ కర్రీ కన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ముందుగా ఈ కర్రీలో పేస్ట్ కోసం 2 ఉల్లిపాయలు పెద్ద ముక్కల కింద కట్ చేసుకుందాం. కర్రీలోకి గాను 1/2 ఉల్లిపాయని చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం. ఇవి కర్రీలోకి, అవి పేస్ట్ కోసం. ముందుగా ఉడకపెట్టి చెట్టుకున్నటువంటిది ఈ జున్ను. బెల్లము చక్కెర వేయకుండా పాలను మాత్రమే ఉడకపెట్టి చెట్టుకున్నటువంటిదే ఈ జున్ను. మొదటి రోజు జున్ను పాలు అయితే జున్ను గట్టిగా వస్తుంది. ఇక్కడ నేను 2వ రోజు జున్ను పాలు తీసుకున్నాను, అందుకు గాను జున్ను కొంచెం మెత్తగా వచ్చింది. ఇప్పుడు ఈ జున్నును చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం. ఒక్కసారి మీరు జున్ను కర్రీ తిన్నారంటే మళ్ళీ మళ్ళీ మీరు జున్ను కర్రీయే కావాలంటారు. మీరు పన్నీర్ కర్రీ జోలికే వెళ్ళరు. ఎందుకంటే పన్నీర్ కర్రీ కొంచెం తినగానే పొట్ట నిండుగా అనిపిస్తుంది. జున్ను కర్రీ నోట్లో పెట్టుకోగానే వెన్నెలా కరిగిపోతుంది. ఇది ఎంత తిన్నా ఇంకా ఇంకా తినాలనే అనిపిస్తుంది. చూడండి, ఇది ఎంత మృదువుగా జ్యూసీగా ఉందో. మరీ పెద్దగా కాకుండా ఇలా చిన్న సైజ్ కట్ చేసుకుందాం. ఇలా చిన్నగా కట్ చేసుకోవడం వల్ల కర్రీలో ఉన్న ఫ్లేవర్స్ మొత్తం ముక్కలు పీల్చుకుని ముక్కలు చాలా రుచిగా ఉంటాయి. ముందుగా ఈ కర్రీకి కావాల్సిన పేస్ట్ తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఈ పేస్ట్ తయారు చేసుకోవడానికి ఆయిల్ లైట్గానే సరిపోతుంది. ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేస్తున్నాను. ఇవి 1 నిమిషం వేగితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా వేగగానే 8 కాశ్మీర్ ఎండుమిర్చి వేస్తున్నాను. ఈ కాశ్మీర్ మిర్చి మన కర్రీకి మంచి కలర్ని తీసుకొస్తాయి. ఇలా 2 నిమిషాలు వేగిన తర్వాత ఒక 3 టమాటాలని కట్ చేసి వేసుకుందాం. టమాటాలు మగ్గేంత వరకు వేయించుకుందాం. చూడండి, టమాటా మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇవి చల్లారిన తర్వాత మెత్తగా పేస్ట్ చేసి చెట్టుకుందాం. ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను.
ఆయిల్ లైట్గా హీట్ అవ్వగానే 2 ఇలాచి, 2 లవంగాలు, 1 స్టార్ ఫ్లవర్, 1 ఇంచు దాచిన చెక్క వేస్తున్నాను. ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేగే లోపల అల్లం వెల్లుల్లి దంచుకుందాం. 1 ఇంచ్ అల్లం ముక్క, ఇది కొద్దిగా దంచుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకుందాం. మీడియం సైజ్ వెల్లుల్లిపాయ ఒలిచి వేస్తున్నాను. ఇవి మెత్తగా పేస్ట్ అయ్యేంత వరకు దంచుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారైంది. ఒక గిన్నెలో వేసి పక్కకు పెట్టుకుందాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పాండల్ లీవ్స్ని వేస్తున్నాను. ఈ లీవ్స్ కర్రీలో వేయడం వల్ల కర్రీకి చాలా సువాసన వస్తుంది. ఈ లీవ్స్ మీకు ఎక్కడన్నా దొరికితే తప్పకుండా ట్రై చేయండి. ఉల్లిపాయ ముక్కలు వేగాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకుందాం. ముందుగా చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ని ఇప్పుడు వేస్తున్నాను. చూడండి కలర్ ఎంత అందంగా ఉందో. కాశ్మీరీ చిల్లీ వాడడం వల్ల కర్రీకి మంచి రంగు రుచిని తీసుకొస్తాయి ఈ మిర్చి. రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. ఇది కలిపి 1 నిమిషం పాటు మూత పెట్టుకుందాం. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ పోస్తున్నాను. దీన్ని ఇలా 5 నిమిషాలు ఉడకనిద్దాం. 1 కప్పు పెరుగు మీద మీగడని మెత్తగా చేసి వేస్తున్నాను. రెండు నిమిషాల తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ కసూరి మెంతి వేసి కలుపుకుందాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి జున్ను ముక్కల్ని నెమ్మదిగా వేసుకుందాం. ఈ ముక్కలు కర్రీలో కలిసేలా కలుపుకుందాం. చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని వేస్తున్నాను. స్టవ్ సిమ్లో పెట్టి ఆయిల్ తేరేంత వరకు మూత పెట్టి ఉడకనిద్దాం. చూడండి ఆయిల్ తేరింది. ఎంత మృదువైన జున్ను కర్రీ తయారైంది. చూసి వెళ్ళిపోవడం కాదండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. శ్రీప్రతుల్ రెసిపీస్లో ఇది ఒక ప్రత్యేకమైన రెసిపీ. మీరు చాలా రకాల జున్ను కర్రీలు చూసి చేసుంటారు, కానీ మేము చెప్పిన విధంగా మీరు చేసి చూడండి. ఈ కర్రీ ప్రత్యేకత ఏంటో మీకు తెలుస్తుంది. అప్పుడు అంటారు శ్రీప్రతుల్ రెసిపీస్ ఈజ్ ద బెస్ట్ అని. ఈ కర్రీ రొట్టి రైస్లోకే కాదు, ఒట్టి కర్రీయే తినేయచ్చు, అంత రుచిగా ఉంటుంది ఈ కర్రీ.
ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.